ఈరోజు విజయవాడ నగరంలోన ఏదైతే వరద సహాయక చర్యలు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం మేము చేశాము, మేము ఇక్కడే ఉన్నాము, విజయవాడ నగరంలోనే ఉన్నాము, వరదలన్న రోజులు మినిస్టర్లందరం ఇక్కడే ఉన్నాము, సీఎం గారు ఇక్కడే ఉన్నారు, అధికారం అంతా ఇక్కడే ఉంది, అధికార ప్రతినిధులంతా ఇక్కడే ఉన్నారు, ఐఏఎస్లంతా ఇక్కడే ఉన్నారు అని చెప్పడమే తప్పితే కానీ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ఎలాంటి సహాయ చర్యలు పూర్తి స్థాయిలో విజయవాడ నగర ప్రజలకి అందలేదు. ఇది వాస్తవం. ఎందుకంటే ఆ 10 రోజులు ప్రజలు ఎంత కష్టం పడ్డారో, వాళ్ళు ఎంత నరకాన్ని అనుభవించారో ప్రత్యక్షంగా మేమందరం నగరంలో చూడటం జరిగింది. ఈరోజు వరదలు వస్తున్నాయి, ఇంత వాటర్ వస్తుంది, ఇంత ఫ్లడ్ వస్తుంది అని కనీసము చిన్న ఇంటిమేషన్ కూడా నగరపాలక సంస్థకు కానీ లేదా కలెక్టరేట్ నుంచి ఎలాంటి ఒక అధికార ప్రతినిధిగా ఒక ఇంటిమేషన్ లేకపోవడం అన్నది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలం మనం చూసాం, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విలయతాండం చేసినా కానీ, ప్రపంచమంతా కరోనా విలయతాండం చేసినా కానీ ట్రేసు, ట్రాకు, ట్రీటు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా కరోనాని కూడా మన రాష్ట్రంలో మనం అధిగమించాము, మనం ఏ రకంగా మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజలకి ఏ రకంగా మనం సేవలు అందించాము అన్నది గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చేశారన్నది మనం అందరం చూసాం. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వస్తే వరదల్లో కనీసము ప్రజలకి 2-3 రోజులు ఎలాంటి ఒక అధికారి వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళకపోవటము, వాళ్ళకి ఫుడ్ కానీ వాటర్ కానీ లేకపోతే ఎలాంటి సహాయక చర్యలు కానీ అందకపోవటము, ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వం వైఫల్యం అని మనం చెప్పొచ్చు. మనమే కాదు, విజయవాడ నగర ప్రజలందరూ చెప్తున్నారు ఈరోజు ఏ రకంగా కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది, ఎందుకు మేము ఓటేసాము, మా నెత్తి మీద మేమే భస్మాసుర హస్తం పెట్టుకున్నాము అని చెప్పి ఈరోజు కూటమి ప్రజలు అక్కడ ఎవరైతే కూటమికి ఓట్లు వేసినారో ప్రజలు వాళ్ళందరూ స్వచ్ఛందంగా అక్కడ ఉన్న మీడియాకి ఎదురుపడి మరీ చెప్పే పరిస్థితులు మేము చూసాం. ఈరోజు అసలు సహాయక శిబిరాలు అని 1.5 కోటి ఖర్చు పెట్టామని చెప్పి చెప్తున్నారు. సహాయక శిబిరాలు అన్నది ఎక్కడా లేదు. వాళ్ళ చుట్టాల ఇంటికి లేకపోతే ఓళ్ళు వెళ్ళిపోయి ఎంత దారుణమైన పరిస్థితి వాళ్ళు అనుభవించారో మేము అక్కడ ప్రత్యక్షంగా చూసాం. మేము అక్కడ అందరం ఎందుకంటే సహాయక శిబిరాలు పెట్టడానికి కానీ వాళ్ళకి ముందు ఇంటిమేషన్ ఉంటే సహాయక చర్యలకి సహాయక శిబిరాలు అన్నది పెడతారు, అవి ఏర్పాటు చేస్తారా? అసలు ఇంటిమేషనే లేని సహాయక శిబిరాలు ఎక్కడ పెట్టారు? ఫలానా ఈ చోట సహాయక శిబిరం పెట్టాము అనేది తెలియచేయాలి. అసలు ఇంతకు ముందు కృష్ణలంకలో వాటర్ వస్తే ముందొస్తే సహాయక చర్యలు అనేవి చేపట్టేవాళ్ళం. సహాయక చర్యలు చేపట్టి ఏదైతే కార్పొరేషన్కి సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ కానీ స్కూల్స్ కానీ బ్లాక్ చేసి వాటిల్లోన ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి బ్లాక్ చేసి కృష్ణలంకలో ఉన్న ప్రజలందరినీ తరలించేవాళ్ళం. తరలించిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఫ్లడ్ అంతా వెళ్ళిపోయినంత వరకు వాళ్ళ మంచి చెడ్డలు అన్ని చూసేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకేసారి ఫ్లడ్ వచ్చింది. ఫ్లడ్ రాగానే రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ చేయాలి అన్న నిర్ణయం తీసుకున్నారు. రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ చేశారు. కానీ విజయవాడ నగరపాలక సంస్థ ఇంకా ఆ కృష్ణలంక మనకి ఫ్లడ్ రావడానికి వీల్లేదు కాబట్టి రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినారు కాబట్టి మనకి కృష్ణలంకలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి రిలాక్స్ గా ఉండడం చూసాం. కానీ ఇటు సింగనగర్ కానీ అటు రాజరాజేశ్వరిపేట కానీ అటు ఊర్మిళ నగర్ కానీ ఇలాగా ఈ ప్రాంతం అంతా బుడమేరు వస్తుంది అన్న ఒక ఆలోచన అధికారులకు ఎవరికి లేకపోవడము, పైనుంచి ఎలాంటి ఇంటిమేషన్ లేకపోవడము హాస్యాస్పదం. ఈరోజు ప్రజలు చచ్చిపోతుంటే ఆ మృతదేహాలను కూడా బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు అక్కడ. ఆ కుటుంబ సభ్యులు నానా నరకం పడి ఆన్లైన్లు బతుకులాడుకొని బోట్లుకి మేము బోట్లు పెట్టాము అని చెప్తున్నారు. కానీ ఆ బోట్లు ఎవ్వరూ పరిశీలించేది లేదు. అక్కడ ఎంత దందా జరుగుతుంది, ఎన్ని వేల రూపాయల బోట్లు పెట్టిన వాళ్ళు వసూలు చేస్తున్నారు
అన్నది అక్కడ గమనించలేదు. అలాగే ఫుడ్ కోసం 368 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఈ రోజు అక్షయ పాత్ర వాళ్ళు రోజుకి 1,00,000 మందికి మేము ఫుడ్ పంపించాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పారు. అక్షయ పాత్ర వాళ్ళు ఏ రకంగా అక్కడ వంట చేస్తున్నామన్నది కూడా మీడియాలో చూపించారు. మరి అదేమైంది? ఎన్నో సేవా సమితిలు స్వచ్ఛందంగా వాళ్ళు ఫుడ్ పంపిణీ, వాటర్ పంపిణీ చేశారు. మరి అదేమైంది? ఇన్ని రకాలుగా అంత సప్లై ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోన అక్షయ పాత్ర వాళ్ళు కానీ సేవా సమితి వాళ్ళు కానీ పంచుతుంటే 368 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఖర్చు పెడితే ఆ కాంట్రాక్టర్లు ఎవరు? ఆ లెక్క ఏంటి? అది పూర్తిగా ఎవరో ఏ కాంట్రాక్టర్లు ఎంతెంత ఇచ్చినారన్నది ఆ లెక్కలు మాత్రం మాకు కావాలి, మాకు చూపించండి. అలాగే 6 లక్షల మంది బాధితులని మీరే చెప్తున్నారు. మరి 6 లక్షల మంది బాధితులైతే 6 లక్షల మందిలో మీరు ఎంతమందికి ఇచ్చినారు? ఎంతమందికి సహాయం అందించారు? ఎంతమంది వరద బాధితులకు మీరు సహాయం అందించారు? అది కూడా లెక్క చెప్పాలి మీరు. అలాగే అంటే అన్నా క్యాంటీన్లకి 1 పర్సన్కి 95 రూపాయలు మాకు ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు. మరి ఇన్ని అన్నా క్యాంటీన్లు నడుపుతునేటప్పుడు ఇంకా 368 కోట్లు ఎందుకు మీకు ఖర్చు అవుతుంది? దేనికి ఖర్చు అవుతుంది? తాగునీటి కోసం, వాటర్ బాటిల్ కోసం 26 కోట్లు, శానిటేషన్ కోసం 52 కోట్లు. శానిటేషన్ కోసం బయట నుంచి అన్ని కార్పొరేషన్ల నుంచి మీరు శానిటరీ సిబ్బందిని తెప్పించినారు. మరి వాళ్ళకి ఏ రకంగా మీరు చెల్లింపులు జరిపించారో అది కూడా వివరాలు కావాలి. అలాగే మనకి ఫైర్ సర్వీస్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా ఇందులోన పనిచేశారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. మరి ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు చేశారు కదా, వాళ్ళకు కూడా మీరు చెల్లింపులు చేశారా? చెల్లింపులు చేస్తే ఏ రకంగా చేశారు అది కూడా మాకు వివరాలు కావాలి. అలాగే 412 డ్రోన్ల ద్వారా మేము పాల ప్యాకెట్లు కానీ ఫుడ్ కానీ విజయవాడ నగరంలోన ఫ్లడ్ లో ఉన్న వాళ్ళకి అందించామన్నారు. అసలు విజయవాడ నగరంలో 412 డ్రోన్లు ఉన్నాయా? ఆ రోజు విజయవాడ నగరంలోన ఏదైతే ఫ్లడ్ ఏరియాలోన 10 డ్రోన్లు మించి ఎగరలేదు. మహా అయితే 10 డ్రోన్లు లోప ఎగిరినాయి కానీ 10 డ్రోన్లు మించి ఎగరలేదు. ఒక్కొక్క డ్రోన్ కి 2 లక్షల చొప్పున మీరు చెల్లింపులు చేశాము, 2 కోట్లు చెల్లింపులు చేశామని చెప్తున్నారు. ఇదెంత అంటే ప్రజల కోసం అని ఫ్లడ్ గురి అయినారు, ఇంత ఇబ్బంది పడుతున్నారు అనే దాతలు 534 కోట్ల రూపాయలు దాతలు స్వచ్ఛందంగా వాళ్ళు ప్రజల కోసం ఇస్తే దాన్ని కూడా బకాసురులు బుక్కినేడు బుక్కి, లేకపోతే పప్పు బెల్లం పంచుకునేడు పంచుకొని ఈ రకంగా ఇంత కష్టంలో ఉన్న వాళ్ళకి అందించకుండా ఇలాంటి ఒక లెక్కల చెల్లింపులు చూపిస్తున్నారు అని అంటే అది అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి గమనించాలి. ఇది మరి సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ వీళ్ళందరికీ తెలిసే చేస్తున్నారా, లేకపోతే ఆ స్థాయిలో ఉన్న నాయకులు అధికారులు చేస్తున్నారా అన్నది కూడా మాకు లెక్కలు తెలియాలి. ఒక్కొక్క డ్రోన్ కి 2 లక్షల చొప్పున చెల్లింపులు చేశారంట. అసలు 412 డ్రోన్లు ఎక్కడున్నాయి? దాని కాంట్రాక్టర్లు ఎవరు? ఆ కాంట్రాక్టర్ బిల్లులు ఏ రకంగా చెల్లించారు? ఈ ఒక్క లెక్కల వివరాలు కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అది ప్రజల కోసం స్వచ్ఛందంగా దాతలు ఇచ్చిన డబ్బులు. ఈ మన జోబీలో డబ్బులు కాదు, మన గవర్నమెంట్ నిధులు కాదు, ప్రజల కోసం స్వచ్ఛందంగా ఇచ్చారు. మరి స్వచ్ఛందంగా ఇచ్చిన డబ్బులు లెక్కల వివరాలు ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోన కూటమి ప్రభుత్వం తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఏదైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎమ్యునరేషన్ చేశారు, అది ఎంతమందికి చేశారు, ఎంతమందికి చెల్లింపులు చేశారు? అక్కడ చాలా మందికి వివరాలు కూడా సరిగ్గా తెలియక రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు, ఈ రోజు కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు వెళ్ళి పడుగాపులు పడుతున్నారు. ఎన్ని లక్షలు వెహికల్స్ ఈరోజు 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ పాడైనాయి, ఎన్ని ఎలక్ట్రికల్ గూడ్స్ ఈరోజు పాడైనాయి. వాళ్ళందరికీ ఏ రకంగా మీరు సహాయక చర్యలు అందిస్తున్నారు? ఇది అసలు పూర్తిగా వైఫల్యం చెందింది ఈ వరదలోన, ఈ వరద బాధితులకి సహాయక చర్యల్లోన అన్నది ప్రజలకి పూర్తిగా అర్థమైంది. మేము అనవసరంగా ఓట్లేసాము,
ఓట్లేసి గెలిపించుకొని 5 గంటలు మేము నైల్లో నించొని మరీ ఓట్లేసాము అని చెప్పి మీడియా ముందు ప్రజలు వచ్చి గగ్గోలు పెట్టడం మేమంతా చూసాము. ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క ఖర్చు, ప్రతి ఒక్క ఈరోజు ఇచ్చిన లిస్టు ప్రతిదీ కూడా వాళ్ళు ప్రజలకి పూర్తి స్థాయిలో నివేదిక అన్నది అందించాలి. ఏ రకంగా ఏ కాంట్రాక్టర్కి ఎంత చెల్లింపులు చేసినారన్నది పూర్తిగా అందించాలి. ఇందులో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అలాగే ఇప్పుడు మిగతా ప్రజలకి ఎవరికైతే ఎమ్యునేషన్ జరగలేదో వాళ్ళందరికీ ఇమీడియట్ గా చేసి వాళ్ళందరికీ చెల్లింపులు చెల్లించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమంతా స్ట్రాంగ్ గా మేము వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాము. పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వంకి ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. అదంతా మేము అడిగినా గానీ కార్పొరేషన్ కి ఎలాంటి లెక్కలు తెలియచేయట్లేదండి. ఏమనంటే అది కలెక్టర్ ఆఫీస్ చూసుకుంటారు, రెవెన్యూ సెక్షన్ చూసుకుంటుంది కదా తప్పితే గానీ కార్పొరేషన్ కి ఎలాంటి సంబంధం లేదు అన్నదే తెలియజేస్తున్నారు. అలాంటి వివరాలు ఏవి కార్పొరేషన్ కి వాళ్ళు అందజేయటం లేదు.